దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అని క్రీస్తు చెప్పెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ 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 ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తపస్సు కాల 21 రోజులో ప్రవేశించింది. ఈ యొక్క 21 రోజులో దేవుడు మనకిచ్చేటువంటి సందేశం, ప్రియమైనటువంటి సహోదరులారా, ఒక ధర్మశాస్త్ర బోధకుడు ప్రభుని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని. ఎందుకని ఈ ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర బోధకులు ఎందుకని ప్రభుని ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ అని ఎందుకు అడిగి ఉన్నారంటే, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు. కానీ ఈ 10 ఆజ్ఞలను ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారు 10 ఆజ్ఞలను శాఖలుగా మార్చి, శాఖలు ఉపశాఖలు, శాఖలు ఉపశాఖలుగా మార్చి వాటినన్నిటినీ 613 ఆజ్ఞలుగా తయారు చేశారు. 613 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఎక్కడ? 613. ఈ ధర్మశాస్త్ర బోధకులు అందరూ కలిసి 10 ఆజ్ఞలను 613 ఆజ్ఞలుగా చేశారు. అందుకనే ఈ ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి అడుగుతూ ఉన్నాడు, ఏది ప్రధానమైనటువంటి ఆజ్ఞ? ఈ 613 ఆజ్ఞలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అని సాక్షాత్తు క్రీస్తు భగవానున్నే ఈయన అడుగుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభు ఇచ్చినటువంటి సందేశం, ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క సమాధానం మార్కు సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో, నీ దేవుడైనటువంటి ప్రభువుని నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితో నువ్వు ప్రేమించాలి. చూడండి, ఇక్కడ హృదయము, నీ యొక్క దేవుడైనటువంటి ప్రభుని నీ పూర్ణ హృదయముతో, హృదయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి నీ హృదయంతో ప్రేమించాలి. హృదయము అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది. ప్రేమించాలి. నేను మరొకసారి చెప్పాను, ప్రేమ అనేది ఒక ఫీలింగ్ అవ్వకూడదు. ప్రేమ అనేది కేవలం ఒక ఇమోషనల్ ఫీలింగ్ కాదు, ఒక ఇమోషనల్గా ఉండకూడదు, ఒక ఫీలింగ్గా ఉండకూడదు. ప్రేమ అనేది క్రియారూపం దాల్చాలి. ప్రభుని నేను పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో ప్రేమించడం అంటే ఏమిటి అంటే 5 ముఖ్యమైనటువంటి విషయాలను మనం శ్రద్ధతో ఆలకించుదాం. నా ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో ప్రేమించడం అంటే, మొట్టమొదటిగా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని ప్రేమించడం అంటే సంపూర్ణంగా అంగీకరించడం. ఆయనను ఆయనను సంపూర్ణంగా మనము అంగీకరించాలి, స్వీకరించాలి, నమ్మాలి, ఆయనకి దాసోహం అవ్వాలి. సంపూర్తిగా మళ్ళీ మనము దేవునికి అర్పించుకోవాలి ఆయన ప్రేమించటం అంటే. మరి అటువంటి సంపూర్ణంగా ప్రభుని మనం అంగీకరిస్తూ ఉన్నామా? మొట్టమొదటిగా మనం ధ్యానించాలి. దేవుని పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించటం అంటే నీ జీవితంలో దేవునికి ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి. నీ జీవితంలో దేవునికి ప్రధానమైనటువంటి స్థానం ఉందా? నీ జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయంలో ప్రభుకి ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇస్తూ ఉన్నావా? అయితే నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావు. మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని అనుదిన జీవితంలో ఆయన్ని వెదకాలి. ఆయన కోసం మనము ఆశపడాలి, ప్రాకులాడాలి. ఎక్కడన్నా వెతుకుతాం మనం ఆయన, ప్రతి చోట ఆయన్ని వెతకాలి, కనుగొనాలి.
ఆయన కోసం మన యొక్క ఆత్మ తపించాలి. సెలయేరు నీరు కోసం ఏ విధంగా అయితే దుప్పి ఆశపడుతూ ఉందో, ఎదురు చూస్తూ ఉందో, నా ఆత్మ దేవుని యందు ఆయన కోసం మనము తప్పించాలి, ప్రాకులాడాలి. అంటే ఆయన మనము పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో ఆయన్ని ప్రేమించినట్టు. అదేవిధంగా దేవుణ్ణి నీ అనుదిన జీవితంలో విధేయించాలి. నేను ఒకరిని ప్రేమిస్తున్నానంటే వారు చెప్పిన రీతిగా నేను నా జీవితాన్ని మలుచుకోవాలి, విధేయించాలి, శిరస వహించి ఆయన యొక్క విధేయత కలిగి జీవించాలి, నేను ప్రభువుని ప్రేమించినట్లయితే. చివరిగా ప్రియమైనటువంటి సహోదరులారా, నీవు మన అనుదిన జీవితంలో సేవించటం, సేవ చేయాలి. నేను ప్రభుని ప్రేమిస్తున్నాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో అంటే నేను ప్రభుని సేవిస్తూ ఉన్నానా, సేవ చేయటానికి నేను సిద్ధంగా ఉన్నానా, ఆయనకి సాక్షిగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నానా అని మళ్ళీ మనం ప్రశ్న వేసుకోవాలి. మనము ప్రభుని పూర్ణ హృదయంతో ప్రేమించటం అంటే ఈ 5 ముఖ్యమైనటువంటి విషయాలను మనము శ్రద్ధతో ఆలకించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవది ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభు చెప్తూ ఉన్నాడు, ఈ మొదటి ఆజ్ఞ ఎంత ముఖ్యమో రెండో ఆజ్ఞ కూడా అంతే ముఖ్యం. చూడండి, మార్కు సువార్త 14:31 నిన్ను నీవు ప్రేమించుకొనినట్లు నీ పొరుగు వారిని ప్రేమించు. మొదటిది ఓకే, మొదటి ఆజ్ఞ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా, పూర్ణ హృదయంతో ఆయనను విధేయిస్తున్నానా, ఆయనకి సేవ చేస్తూ ఉన్నానా, వినయంతో ఉన్నానా అనేది ఎవరు చూస్తారు? కానీ రెండోది అందరూ చూస్తారు కదా. ఇది ముఖ్యం ప్రియమైనటువంటి సహోదరులారా. నిన్ను నీవు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో, నిన్ను నీవు ఏ విధంగా అభినందించుకుంటున్నావో, నిన్ను నీవు ఏ విధంగా సంతోషంగా, ఆనందంగా, సఖ్యతగా, ఆయురారోగ్యాలతో ఉండాలనుకుంటున్నావో, నీ వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలని ప్రభు చెప్తున్నాడు. మరి మన పొరుగు వారిని ప్రేమించడం అంటే ప్రియమైనటువంటి సహోదరులారా 5 ముఖ్యమైనటువంటి విషయాలని మనం ధ్యానించాలి. మొట్టమొదటిది, అందరి పట్ల కరుణ, జాలి, దయ, కరుణ కలిగి ఉండాలి. నేను నా వలె నా పొరుగు వారిని ప్రేమిస్తున్నానంటే మనము ఇతరుల పట్ల కరుణ, దయ, ప్రేమ కలిగి ఉండాలి. వారు ఎటువంటి వారైనా సరే మనము ప్రేమను చూపించాలి, కరుణ చూపించాలి, దయ చూపించాలి. అప్పుడే నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించినట్టు. రెండవది, అందరినీ ఏ తారతమ్యం లేకుండా గౌరవించాలి. సమాజంలో మన బిడ్డలకు ఇది నేర్పించాలి. పెద్దలను గౌరవించటం, విధేయించటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రియమైనటువంటి సహోదరులారా, నా వలె నా పొరుగు వారిని ప్రేమించటం అంటే నేను ఏ విధంగా ఇతరుల్ని గౌరవిస్తూ ఉన్నాను, అది మనం ఆలోచించాలి. మూడవది, ఇతరుల పట్ల నీకున్న పగాకాంక్షలు, ద్వేషాన్ని విడిచిపెట్టి ఐక్యంగా జీవించాలి. ఇది ముఖ్యమైనటువంటి. నా వలె నా పొరుగు వారిని ప్రేమించడం అంటే పగతో రగిలిపోవటం కాదు, ఈర్ష్యతో రగిలిపోవటం కాదు, స్వార్థంతో అసూయతో ఉండటం కాదు. నా వలె నా పొరుగు వారిని ప్రేమించడం అంటే క్షమాగుణాన్ని కలిగి ఉండాలి, క్షమించాలి, ప్రేమించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది ప్రియమైనటువంటి సహోదరుల. అదే విధంగా అందరి క్షేమాన్ని నీవు కోరుకోవాలి, అందరూ బాగుండాలని కోరుకోవాలి. ఎవరైనా సరే, నీ బద్ధ శత్రువు అయినా సరే, సహజంగా ఇరుగు పొరుగు వారిని పక్కనున్న వాళ్ళే కదా మనకు బద్ధ శత్రువులు. నీళ్ళిటో మన ఇంట్లోకి వస్తున్నాయని, మన వాకిట్లోకి వస్తున్నాయని ఇయే కదా గొడవలు జరిగాయి. మా డ్రైనేజ్ కాలువ మునిగిపోయింది, నీ వల్లే మునిగిపోయింది అని ఇతరుల పట్ల ఇతరులు మనము దూషించటమే కదా. ఇటువంటి విషయాల్లోనే కదా మనం చెడ్డగా గొడవలు ఆడుకునేది.
ప్రభు చెప్తున్నాడు, ప్రియమైనటువంటి సహోదరులారా, అందరినీ క్షమించి క్షేమాన్ని కోరుకోవాలి. నువ్వు ఏ విధంగా నీ కుమారులు కుమార్తెలు ఒక మంచి స్థాయిలో ఉండాలి, క్షేమంగా ఉండాలి నువ్వు కోరుకుంటున్నావు, ఇతరులు కూడా ఇతర బిడ్డలు వాళ్ళ యొక్క బంధుమిత్రులు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అది నిజమైనటువంటి క్రైస్తవం. అది నిజమైనటువంటి నా వలె నా పొరుగు వారిని ప్రేమించినట్టు. చివరిగా మనకు కలిగి ఉన్న దానిని ఇతరులతో పంచుకోవాలి. ఇతరులతో మనము వీ హ్యావ్ టు షేర్. ఏదైనా సరే దేవుడిచ్చినటువంటి దీవెనలు కానివ్వండి, దేవుడు నిన్ను దీవించినప్పుడు నువ్వు ఇతరులకు దీవెనకరణగా ఉండాలి. అబ్రహాము ఏ విధంగా అయితే ఎక్కడికి వెళ్ళినా ఇతరులకు దీవెనకరణగా ఉన్నాడు. దేవుడు అతన్ని అంతగానో ప్రేమించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశం ఎక్కడ కాలు పెట్టినా అక్కడ అన్నీ దీవెనలే. మనం ఎవరైనా ఇంట్లో అడుగు పెడితే అన్నీ శాపనార్థాలే. నోరు తెరిస్తే చాలు శాపనార్థాలు. మరి నీ వలె నీ పొరుగు వారిని మనం ఎలా ప్రేమిస్తామో మనల్ని మనము పరీక్షించు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనం దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము మన ప్రభుని పూర్ణ హృదయంతో ప్రేమించాలంటే మనం ఏం చేయాలి? మన సహోదరుని మనం ప్రేమించుకున్నట్లు ఇతను ప్రేమించాలో ఏమి చేయాలో ప్రభు నేర్పిస్తున్నాడు. తనకు అనుగుణంగా జీవితానికి ప్రయత్నిద్దాం.